ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఆ ప్రభుత్వంలో ఏమైంది, క్యాష్ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ ఎందుకు తీసుకున్నారు? ట్యాక్స్ అవన్నీ కట్టకుండా ఇది డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అదే ఫోన్పే ద్వారా చేస్తే ఏమవుతుందంటే ట్యాక్స్ కట్టాలి కదా, అందుకని చెప్పి వాళ్ళు ఆ రూట్లో వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ చూస్తే బాగుంటుంది. ఫస్ట్ మెయిన్ పర్సన్ పట్టుకోండి, ఏదైనా ఉంటే చిన్న వాళ్ళని పట్టుకుంటే ఏం కాదు. అది ఒకరోజు న్యూస్ అయిపోతే దాన్ని క్లోజ్ చేస్తారంట. ఈ చిన్న వాళ్ళని పట్టుకుంటే మెయిన్ వాళ్ళని పట్టుకుంటే మొత్తం బయటికి అంటే అంటే దీంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమైనా ఉందంటారు? సో మెయిన్ ఆయన లీడర్ ఆయనే కదా. ఇప్పుడు ఆయన తప్పు ఆయన పాత్ర ఉన్నా లేకుండా ఆయనకే వస్తుంది. ఎందుకంటే ఒక టీం లాగా ఉంది కాబట్టి ఆల్రెడీ ఆయన దాని నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసేసారు. అలా ఆయన చేతిలో ఉంది కాబట్టి కదా, లేకపోతే ఆయన చేతిలో లేకపోతే ఆయన ఎలిమినేట్ చేయలేదు. బట్ తప్పు చేసినా లేకపోతే ఆయన పైకి వస్తుంది. మెయిన్ ఆయన కంట్రోల్ చేయాలి ఇవన్నీ. ఎందుకంటే ఒక హెడ్ మాస్టర్ లాగా, వీళ్ళంతా స్టూడెంట్స్ లాగా అన్నారు. ఆయన చెప్పలేము, తప్పు చేస్తే చట్టం ఎవరిని వదిలిపెట్టారు. బాబు గారిని కూడా చేశారు, ఏమైంది? అది ఏం తప్పు చేయలేదు, బయటకు వచ్చాడు, సీఎంగా కూర్చున్నాడు. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టారు చట్టం. సో ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగానే స్కామ్ ముందుగానే అనుకుని డిజిటల్ పెట్టకుండా ఉన్నారా, లేదంటే అది హఠాత్తుగా జరిగిపోయింది? ముందు ప్లానింగ్ అనేది హఠాత్తుగా అయితే జరగదు, ముందు ప్లానింగ్ ఫైనల్గా లిక్కర్ స్కామ్ గురించి మీరు ఏం చెప్తారు? అందరినీ లోపల వేసేసి మంచిగా